బ్రేకింగ్ న్యూస్ వీర జవాన్ సుబ్బయ్య పార్థివ దేహం అనంతపురం జిల్లా నార్పలకు చేరుకుంది. ఇవాళ ఉదయం 9 గంటలకు సుబ్బయ్య అంత్యక్రియలు ప్రారంభం కానుండగా నార్పల్ క్రాస్ నుంచి ర్యాలీ నిర్వహించనున్నారు. సుబ్బయ్య సొంత తోటలో అంత్యక్రియలు చేపట్టనుండగా ఇప్పటికే జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సుబ్బయ్య సొంతూరు ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం రావులపాడు గ్రామం. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి తన భార్య స్వగ్రామం నార్పలలోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నట్టు చెబుతున్నారు. సుబ్బయ్యకు భార్య లీల, ఒక కుమార్తె, కుమారుడున్నారు. తోటి జవాన్లు 30 మందిని ల్యాండ్ మైన్ ఉచ్చు నుంచి కాపాడి తాను మాత్రం ప్రాణాలు కోల్పోయాడు సుబ్బయ్య. జమ్మూలో నియంత్రణ రేఖ వద్ద విధి నిర్వహణలో ఉన్న క్రమంలో ల్యాండ్ మైన్ పేలి దుర్మరణం పాలయ్యాడు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో విధులు నిర్వహిస్తూ పొరపాటున ల్యాండ్ మైన్పై కాలు పెట్టి అమరుడైన వీర జవాన్ భౌతిక కాయాన్ని రాత్రి 10 గంటలకు తన భార్య సొంత ఊరైన నార్పల్కి తీసుకొచ్చారు. ఎంతో అసలు నయనాల మధ్య, భారీ ర్యాలీల మధ్య భారత్ మాతకి జై అంటూ కూడా నార్పల్ గ్రామస్తులు కానీ లేదా ఇతర అభిమానులు, దేశభక్తి ఉన్న అభిమానులంతా కూడా ఇక్కడికి చేరుకొని మరి కాసేపట్లో సుబ్బయ్య మృతదేహానికి అంత్యక్రియలు కూడా నిర్వహించున్నారు. ముఖ్యంగా ఆర్మీ అధికారుల పర్యవేక్షణలో కూడా ఈ కార్యక్రమం అంత్యక్రియల తంతు కూడా కొనసాగనుంది. దాదాపుగా ఇవాళ ఆయన లీవ్లో ఇంటికి రావాల్సి ఉండగా ఆయన రాకుండా ఆయన భౌతిక కాయం కూడా తరలి వస్తుంటే ఇక్కడ కన్నీరు మున్నీరు కూడా విలిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా తన భార్య సొంత ఊరిలోనే ఖననం కూడా చేయాలని ఉన్నట్టు ఇక్కడే తన తోటలో కూడా ఉదయం 9 గంటకి 10 గంటల మధ్య కూడా అంత్యక్రియలు జరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మీతో లాస్ట్ ఇప్పుడు మాట్లాడమ్మా, మీ ఆయన ఆదివారం మాట్లాడినాడు సార్. ఏం చెప్పారమ్మా ఈరోజు? 12 లీవ్ బయలుదేరుతాను, 15 ఇంట్లో ఉంటా అని చెప్పినాడు సార్. అంటే ఈ అవకాశం అందరికీ రాదమ్మా, కొద్దిమందికి వస్తుంది. అంటే తన సహచరుల ప్రాణాలను కాపాడి తన వీరమరణం పొందాడు. ఈరోజు మీకు ఏమనిపిస్తుందమ్మా? దేశం కోసం ప్రాణాలు అర్పించినందుకు ప్రౌడ్గానే ఉంది. కానీ నా కుటుంబం కోసం నా చిన్న పిల్లలు సార్, వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? నా బిడ్డకు అసలు చనిపోయినది కూడా తెలియదు. ఇంత చూస్తుంది. కానీ మా డాడీ లీవ్ ఎప్పుడు వస్తాను అడుగుతాను, ఏం చెప్పాలా సార్ నేను? ఇప్పుడు లీవ్ వచ్చి బెంగళూరులో ఫ్యామిలీ పెడతా అన్నాడు సార్. మా డాడీ ఉంటాడు. అంటే ఇక్కడ ఎంతో మీ మీద ప్రేమ, ఇక్కడే ఇల్లు కూడా కట్టించుకుంటున్నాడు. ఆ ఇల్లు కట్టించుకోవడం మీద లాస్ట్ మాట చెప్పాడంటూ కూడా చెప్తున్నారు. నేనేం చెప్పాడు? 18 స్లాబ్ పడాలంటే ముందే వస్తాను, స్లాబ్ వేయించుకుందామని చెప్పినాడు సార్. ఇంట్లో వీడియో కాల్ చేసి చూపిస్తే ఆడ ఏం పెట్టాలని స్కెచ్ పేర్ల కంటే బాగా చెప్పినాడు సార్. ఇక్కడ ఇది రావాలి, ఇక్కడ ఇది తగ్గిందని అన్ని పింటు చూపిమంటాడు సార్. ఇంట్లో ఎంతో ఇష్టంగా కట్టించుకొని రేపు మొన్నాడు ఇంటికి వచ్చి ఇంట్లో చూసుకోవాల్సిన వాడు డెడ్ బాడీ వచ్చినాడు సార్. అంటే దేశం కోసం ఎప్పుడు ఏమో చెప్తూ ఉండేవాడమ్మా, ఇట్లా ఉండాలి, నేను దేశం కోసమే ఉంటానని చెప్తూ ఉండేవాడు ఎప్పుడమ్మా? ఇట్లా ఏమన్నా ఇన్సిడెంట్లు అంటే నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను బావా అంటే, ఈ అవకాశం అందరికీ వస్తుంది, వచ్చిన వాళ్ళు అన్ని దృష్టవంతులు అని చెప్తా అన్నాడు అన్న. ఎంతో మందిని కాపాడే అదృష్టం ఎవరికో వచ్చేది బుజ్జి, వాళ్ళంత అదృష్టం ఇంకెవరికి వస్తుంది అంటే అన్నాడు సార్. ఒక విధంగా మాకు దేశం కోసం ప్రారంభించడం ప్రౌడ్గా ఉన్నా కూడా మా పిల్లలకి ఎవరు దిక్కుంటూ కూడా ఆమె తన ఆవేదన కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. ఇది సుబ్బయ్య భౌతిక గాయం వద్ద ఉన్న ప్రస్తుతం ఉన్న పరిస్థితి. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ.